నిజంగా శ్రీశ్రీ గారు బతుకుంటే మీరు చేసిన మోసానికి ఇట్లా రాసుండేవారేమో అధ్యక్ష. రాహుల్ గాంధీ మాటలు నమ్మి, ప్రియాంక గాంధీ భాష నమ్మి కాంగ్రెస్ కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం, ఎంత కష్టం. ముఖ్యమంత్రి ఢిల్లీ బాయే, జాబులేమో రాకపాయే, కడుపు మండి ర్యాలీ తీస్తే లాఠీ చార్జీ చేసుడాయే, తలలు పగిలి నెత్తురాయే, అశోక్ నగరే చిత్తడాయే, కాంగ్రెస్ కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం, ఎంత కష్టం. 10 సంవత్సరాలు ఏం చేసిరో చెప్పండి. ఫస్ట్ ఏం చేసిర్రు చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ళు జరిగింది. 10 ఏళ్ల ఉద్యమం అంతా ఉద్యోగాల కోసమే. మరి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు అధ్యక్ష? ఏమన్నా అంటే నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా జీతాలు పడ్డాయా? ఉద్యోగ గ్యారెంటీ వచ్చిందా? ఇవాళ ఉద్యోగాలు ఇచ్చింది మేము. నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ ఇంట్లోకైనా జీతాలు వచ్చినాయా? ఏమైనా ఆర్డర్ ఇచ్చిర్రా? చూసారు కదా వాళ్ళిద్దరి మాటలు. మేము లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటే మేము ఇచ్చామని, అసలు నోటిఫికేషన్ ఇచ్చిందే మేము అని ఒకళ్ళు, 10 ఏళ్లలో మీరు చేసిందని ఇంకొకళ్ళు, 2.5 ఏళ్ళు మీరు నింపింది అని, ఇట్లా తెలంగాణ అసెంబ్లీలో కానీ బయట కానీ అధికార ప్రతిపక్షాల మధ్య అయితే మాటల యుద్ధం హోరుగా సాగుతుంది. టాపిక్ ఒకటే, అదే ప్రభుత్వ ఉద్యోగాలు. 10 ఏళ్ల తమ పాలనలో ఉద్యోగాల జాతర చేశామని బీఆర్ఎస్ ఉంటుంది. లేదు అధికారంలోకి వచ్చాక మేమే అసలైన కొలువులు ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేశామంటుంది కాంగ్రెస్. ఈ క్రెడిట్ వార్లో నిజమెంత అబద్ధం ఎంత? బీఆర్ఎస్ వేసిన పునాదులకు కాంగ్రెస్ ఇస్తున్న నియామక పత్రాలకు మధ్య అసలు కథేంటి? కేవలం ఆరోపణలు కాదు, అంకెలతో అసలు నిజాలు తీర్చే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బీఆర్ఎస్ వాదన ఎలా ఉందంటే, మేము పునాది వేస్తే మీరు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగింది. అధికారంలోకి వచ్చాక నియామకాల విషయంలో చరిత్ర సృష్టించామని చెప్పేసి బీఆర్ఎస్ గట్టిగా చెబుతుంది. తమ 10 ఏళ్లలో 2 లక్షలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పి, అందులో 1,60,000 నియామకాలు పూర్తి చేశామని, కొన్ని చివరి దశ కూడా తీసుకొచ్చామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే వాదిస్తున్నారు. మేము టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేశాము, గ్రూప్స్, పోలీసు, గురుకులాల్లో భారీగా నోటిఫికేషన్ ఇచ్చాము, మేము పునాది వేసి ఇల్లు కడితే మీరు ఇప్పుడు గృహప్రవేశం చేసి క్రెడిట్ కొట్టేస్తున్నారనేది కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ చేసినటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. వాళ్ళు చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ఇప్పుడు ఇస్తున్న అపాయింట్మెంట్ లెటర్లో ఎక్కువ భాగం మా హయాంలో మొదలుపెట్టినవి అని చెప్పుకుంటున్నారు. ఉదాహరణకు గ్రూప్ 4 పరీక్షలు తాము నిర్వహిస్తే కాంగ్రెస్ కేవలం ఫలితాలు ఇచ్చేసి చేతులు దులుపుకుందని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేశారు. ఇది ఇక కాంగ్రెస్ కౌంటర్ చూస్తే, మీరు ఖాళీలు చూపిస్తే మేము భర్తీ చేస్తున్నాము, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ పక్కాగా అమలు చేస్తాము, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీ పార్టీ అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించింది. బీఆర్ఎస్ పాలన అంతా కూడా నోటిఫికేషన్ల నాటకం, పేపర్లు లీకేజీలమేమని చెప్పేసి వాళ్ళైతే విమర్శలు అయితే చేస్తున్నారు. ఆ గందరగోళాన్ని సరిదిద్ది నియామకాలకు పారదర్శక తీసుకొచ్చామని చెప్పేసి కాంగ్రెస్ చెప్పుకుంటుంది. కాంగ్రెస్ లెక్కల ప్రకారం వాళ్ళు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి, లేదా నియామక ప్రక్రియ చివరి దశలో ఉన్నాయి అని చెప్పి కూడా చెప్పుకుంటుంది. బీఆర్ఎస్ 10 ఏళ్లలో కొన్ని విభాగాల్లో చేసిన దానికంటే కూడా కొద్ది కాలంలోనే ఎక్కువ టీచర్ పోస్టులు భర్తీ చేశామని కాంగ్రెస్ అయితే, మేమే ఎక్కువ చేసామని చెప్పి కాంగ్రెస్ అయితే పోలుస్తుంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ మేము పరీక్షలు కూడా పెట్టాము, మీ హయాంలో ఇది లీకులు జరిగినాయని చెప్పేసి బీఆర్ఎస్కి కౌంటర్ ఇస్తుంది. ఈ 2 పార్టీల వాదనలు విన్నాం కదా, ఒక్కసారి అసలు లెక్కలేంటనేది మనం చూద్దాం. 2 పార్టీల మాటలను పక్కన పెట్టి వాస్తవాలు గమనిస్తే మనము, బీఆర్ఎస్ 2014 నుంచి 2023 వరకు నోటిఫికేషన్లకి పెద్ద సంఖ్యలో ఇచ్చారనేది మాత్రం నిజం. కానీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలు కానీ, కోర్టు కేసులు కానీ, ఇతర కారణాలతో అయితే నియామక ప్రక్రియలు తీవ్రమైనటువంటి ఆలస్యం అయితే లేట్ అయినాయి బాగా. దీనివల్ల చాలామంది అభ్యర్థులు ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు చెప్పినటువంటి 1.6 లక్షలు అంటే 1,60,000 సంఖ్య పూర్తయిన నియామకాల కంటే కూడా ప్రక్రియలో ఉన్న వాటిని కూడా కలిపి చెప్తున్నారనే వాదన కూడా ఉందన్నమాట. ఇంకా కాంగ్రెస్ వచ్చేసరికి డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం వరకు కూడా అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్నటువంటి గ్రూప్ 4 కానీ, గురుకుల లాంటి పోస్టులు అనేక నియామక ప్రక్రియలను కాంగ్రెస్ స్పీడప్ చేసి పూర్తి చేసింది. అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టింది, గ్రూప్ 3 ఎగ్జామ్ పెట్టింది, గ్రూప్ 1 పెట్టింది, వాటికి రిజల్ట్ ఇచ్చింది. ఈ కాంగ్రెస్ గొప్పగా చెప్పుకున్నటువంటి నియామకాల్లో ఎక్కువ భాగం పాత నోటిఫికేషన్లు అని చెప్పేసి బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తుంది. అది నిజం కూడా. 2026 మార్చి నాటికి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీ అనేది లక్ష్యానికి ఇంకా చాలా దూరంలో ఉంది. ఈ హామీని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి బీఆర్ఎస్ అయితే విమర్శిస్తుంది. ఈ క్రెడిట్ వార్లో తరచుగా వినిపించేటువంటి మరో అంశం ఏంటంటే బిస్వాల్ కమిటీ. ఈ బిస్వాల్ కమిటీ నివేదికలు ఏంటంటే, తెలంగాణలో 191,000 పోస్టులు ఖాళీ, 91,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి కమిటీ చెప్పగా, ఆ లెక్కల్లో
వాళ్ళు రాంగ్ ఉంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఖాళీలు దాదాపు 87,880 మాత్రమే అని చెప్పేసి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాదించుకుంటూ వచ్చింది. సరే ఈ వివాదాన్ని లోతుగా పరిశీలిస్తే మనకైతే కొన్ని విషయాలు అయితే స్పష్టమవుతున్నాయి. ప్రారంభించడము వర్సెస్ పూర్తి చేయడము. బీఆర్ఎస్ ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వడంలో ముందున్న వాటిని టైంకి కంప్లీట్ చేయడం మాత్రం వెనకబడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికే అది స్పీడప్ చేసి నియామక పత్రాలను వాళ్ళ చేతుల మీదుగా అందించుకుంది. రెండోది ఏంటంటే క్రెడిట్ పాలిటిక్స్, అంటే పునాది వేసిన వాళ్ళది గొప్ప, పూర్తి చేసిన వాళ్ళని ఇంట్లో వాళ్ళని గొప్ప అన్నట్లుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఈ గొడవ అంతా కూడా బీఆర్ఎస్ ఏంటంటే మేము నిర్మాణం మొదలు పెట్టామంటే కాంగ్రెస్ దాన్ని పూర్తి చేసి అసలు ఫలాలు అందించామని చెప్పి చెప్పుకుంటుంది. రాజకీయంగా ఇది క్రెడిట్ వారైనప్పటికీ కూడా నోటిఫికేషన్ నుంచి అపాయింట్మెంట్ లెటర్ వరకు చేతికి వచ్చేదాకా కూడా ఎదురు చేసేటువంటి నిరుద్యోగికి ఈ మొత్తం ఒక ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైన ఈ హామీల భారం. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అనే హామీ కాంగ్రెస్కి ఇప్పుడైతే పెద్ద సవాల్గా మారింది. 2 ఏళ్లు గడిచిన ఆ లక్ష్యానికి అసలు దగ్గరలో కూడా లేదు, చాలా దూరంలో ఉంది. ప్రతిపక్షాలకి ఇది విమర్శనాస్త్రంగా మారింది. ఈ హామీని రాబోయే కాలంలో నిలబెట్టుకోవడం ప్రభుత్వానికి కూడా ఒక సవాల్గా మారింది. రాజకీయం సరే, మా కొలువుల సంగతి ఏంటి అని చెప్పేసి నిరుద్యోగులు ప్రశ్నిస్తారు. ఈ పార్టీల లెక్కలు మాటల మధ్య యుద్ధాల మధ్య నలిగిపోతున్న మాత్రం కోచింగ్ సెంటర్లలో ఇలా హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలకు వచ్చి ఏళ్లుగా కుస్తీలు పడుతున్నటువంటి సగటు నిరుద్యోగే బాధపడుతున్నాడు. పలానా పార్టీ ఇన్ని ఇచ్చింది, పలానా ప్రభుత్వం ఇన్ని ఇచ్చింది అనే లెక్కల కన్నా కూడా మాకు కొలువులు ఎప్పుడు వస్తాయి అన్నదే వాళ్ళ ఆవేదన అనమాట. పేపర్ లీకేజీలు, పరీక్షల వాయిదాలు, వయసు మీరుతుందనే ఆందోళన వాళ్ళనైతే వెంటాడుతూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు క్రెడిట్ కోసం కాకుండా చిత్తశుద్ధితో పారదర్శకంగా స్పీడ్గా నియామకాలు చేయాలి, పూర్తి చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో బీఆర్ఎస్ పునాది వేస్తే కాంగ్రెస్ ఆ పనులను ఫినిష్ చేసింది. అయితే బీఆర్ఎస్ పాలనలో ఆలస్యం జరిగిందనే విమర్శ నిజమైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల హామీని అందుకోవడంలో కూడా వెనకబడింది. అంటే 2 ప్రభుత్వాలు తమ లెక్కలు చెప్తున్నా కానీ తెలంగాణ యువత కళలు మాత్రం పూర్తి స్థాయిలో నెరవేరలేదు. అది నెరవేరాలంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా పోస్టులు చాలా భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ క్రెడిట్ వార్డు ఎవరు గెలిచినా కానీ నిరుద్యోగంపై జరిగే పోరాటంలో తెలంగాణ యువత మాత్రం గెలవాలి. చివరకు నేను ఛాలెంజ్ చేసేది ఏంటంటే అటు బీఆర్ఎస్ కానీ, ఇటు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కానీ, ఇటు కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కానీ అశోక్ నగర్ క్రాస్ రోడ్లో కానీ లేదా ఉస్మానియా యూనివర్సిటీకి కానీ రండి. అక్కడ విద్యార్థులతో డిస్కస్ చేయండి. మీరు పోలీసులు సెక్యూరిటీ పెట్టి మొత్తాన్ని అందరినీ లోపల పడేసి, విద్యార్థులందరినీ లోపల పడేసి, నిరుద్యోగం లోపల పడేసి రావడం కాదు, గొప్పతనం కాదు. అది మీరు వచ్చి డిస్కస్ చేయండి. అప్పుడు చెప్తారు వాళ్ళు లెక్కలతో సహా. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కానీ, అశోక్ క్రాస్ రోడ్లో కానీ, అశోక్ నగర్ క్రాస్ రోడ్లో కానీ వాళ్ళు అయితే లెక్కలు చెప్తారు. అప్పుడు నిరుద్యోగులు ఎవరు ఎన్ని భర్తీ చేశారనేది క్లారిటీ ఇస్తారు. మీకు మీరు గొప్పలు చెప్పుకోవడం కాదు. అసలు నిరుద్యోగుల త్యాగాల మీదే అధికారం అనేది మీరు అనుభవిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు అనుభవించారు, మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బొగ్గ కారులో తిరుగుతున్నారు. కొంచెమైనా ఉండాలి, ఆ నిరుద్యోగులకు మనం సహాయం చేయాలి అన్నంత సోయి మీకు కొంచెమైనా ఉండాలి. మీ జేబుల్లో ఇస్తున్న ఫీలింగ్ ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఎలాగో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. మా నిరుద్యోగ యువకులు అడిగితే నెలంతా కష్టపడి పనిచేస్తే వచ్చేటువంటి వాళ్ళు అడిగేది ఏంటంటే జీతం. నెలంతా కష్టపడి పనిచేసి మీకులాగా కమిషన్ల రూపంలో రావాలని కూడా వాళ్ళు కోరుకోవట్లేదు. వాళ్ళకి జీతం కావాలి. అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం మాత్రం చూసుకోవాలి. అది గ్రహించుకుంటే మీరు రాజకీయ పార్టీలన్నీ కూడా అది గ్రహించుకుంటే బెటర్. ఈ ఉద్యోగాల క్రెడిట్ వారిపై మీరేమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పాలనలో నియామకాలు ఆలస్యమైన నోటిఫికేషన్లు అయితే వచ్చాయనాలా, లేకపోతే కాంగ్రెస్ పాలనలో పాతవైన నియామకాలు స్పీడప్ అవుతున్నాయనాలా? ఎవరి పాలన యూత్కి మేలు జరిగిందని మీరు నమ్ముతున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో అయితే చెప్పండి. అలాగే మనకి 26వ తారీఖున నిరుద్యోగ గర్జన అయితే హైదరాబాద్లో భారీ ఎత్తున ఉంది. దాంట్లో పాల్గొనాల్సిన వాళ్ళు ఉంటే పాల్గొనండి. నాకు తెలిసి మిమ్మల్ని జిల్లాలకి, మీ టౌన్లకి దాటి అయితే రానియరు. బాగా పోలీసులు నిర్బంధించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. 26వ తారీఖు మాత్రం చాలా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈసారి వీళ్ళకి నిరుద్యోగులకైతే సపోర్ట్ అయితే ఇచ్చినాయి. 25వ తారీఖు అసెంబ్లీ ముట్టడికి మరి ఏం జరుగుతుందని చూద్దాం. ఇలాంటి విశ్లేషణ కోసం మనం తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ బూతులు తిట్టకుండా దయచేసి మామూలుగా కన్స్ట్రక్టివ్గా ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.